ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? దీనివల్ల జరిగే మంచి చెడు ఏంటి? ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తున్నాం? ఈ ఉగాది రోజు ప్రతి ఇంట కనిపించేది ఉగాది పచ్చడి. మనం ఒకవేళ ఎవరింటికి పోయినట్టు ముందు పచ్చడి ఇచ్చేస్తారు. మనకు అప్పటికే చాలా తాగేసి ఉంటాం, ఒక రకంగా ఉంటుంది, అయినా తాగుతాం ఎవరింటికి పోయినా. ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి. పచ్చడిలోని జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు. తీపి, చేదు, కారం, వగురు, ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని చేస్తారు. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయని చెబుతారు. ఈ షడ్రుచులు అంటారు చూసారా, ఈ షడ్రుచులు మన శరీరంలో ఏమవుతుంది, ఈరోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా, అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది. కొలెస్ట్రాల్ రూపంలో కానీ, లేదా బోన్లో కానీ, లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ షడ్రుచులతో కూడినటువంటి ఒక ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అయ్యి అన్ని కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామట. ప్రతి నరం, ప్రతి నాడి, ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ ఉగాది పచ్చడి చేయడం. నక్క శిఖ పర్యంతం మన బండి ఓవరాల్ ఆయిల్ అయినట్టు. ఇప్పుడు ఎలా మన స్కూటరో కారో ఏదో ఒకటి కొంటే ఎలా ఓవర్ ఆయిల్ అవుతాం, అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవర్ ఆయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవని ఔషధం. అంత గొప్పదనమాట. ఇందులో తీపికారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత.